नासरीन, आप तमाम का Z9 उर्दू न्यूज़ में खैर मक़दम है। बालानगर डीसीपी ऑफिस में मेडचल डीसीपी कोटी रेड्डी ने एक मीडिया कॉन्फ्रेंस का एहतमाम करते हुए एक केस से जुड़ी तमाम तर तफसीलात का इंकशाफ किया। जेडीमेटला पुलिस स्टेशन हुदूद के तहत गजुला रामाराम में पेश आने वाली ओपन फायरिंग के वाक़े में पुलिस ने मुल्ज़िमान को मीडिया के रूबरू पेश किया। वाज़ेह रहे कि रवा महीने की 27 तारीख की रात देर गए गजुला रामाराम LN बार के करीब में लड़ाई झगड़े में शिवा के पैरोकारों ने मरकज़ी मुल्जिम नरेश के हुक्म पर हवाई फायरिंग की थी। नरेश समेत दिगर 14 मुल्जिमान जुमला 15 शरपसंदों को गिरफ्तार कर लिया गया और इनसे एक गैर कानूनी तौर पर इस्तेमाल की जाने वाली देसी साख्ता गन, गोलियों के 87 राउंड, 3 कारें, 1 मोटरसाइकिल को जब्त कर लिया गया। पुलिस ने बताया कि नरेश के दुंडीगल पुलिस स्टेशन में 4 और संगारेड्डी पुलिस स्टेशन में 3 मुजरिमाना केसेस भी दर्ज है। कुछ लोग बता रहे हैं कि नरेश, जो कि कई सारे मुजरिमाना केसेस में दर्ज है और आवाम को मुसलसल ऐसे ही परेशान किया करता है। मज़ीद बताया गया कि गजुला रामाराम के करीब फायरिंग के वाक़े में 2 से 3 राउंड फायर किए गए थे और इसके साथियों को भी गिरफ्तार करके पूछताछ की जा रही है। ताहम 1 महीना कबल इसने बिहार से 100 गोलियों समेत गन खरीदी थी। पुलिस ने बताया कि इसके खिलाफ इस्मत दरी के साथ साथ मुख्तलिफ मुजरिमाना दफ़ात के तहत मुकदमा दर्ज किए गए हैं। आइए जानते हैं इस खुसूस में मुकम्मल तफसीलात। पेश है Z9 उर्दू न्यूज़ की एक खुसूसी रिपोर्ट। इसी तरह की मज़ीद ताज़ा तरीन ख़बरों से अपडेटेड रहने के लिए चैनल को ज़रूर फॉलो करें। దాదాపు 15 మంది నేరస్తుల్ని అదుపులోకి తీసుకొని ఈరోజు వాళ్ళని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఇందులో వివరాలు చూస్తే పూర్ణిమ, అజయ్ చంద్ర అండ్ గౌతమ్, వీళ్ళు ముగ్గురు కూడా మల్లంపేట నుంచి గాజుల రామారంలో వెళ్తున్న క్రమంలో వాళ్ళ బైక్ పెట్రోల్ అయిపోవడంతో ఆ ఎల్ఎన్ బార్ దగ్గర ఉన్నటువంటి వెహికల్ లో పెట్రోల్ తీసుకునేటువంటి క్రమంలో ఆ బార్ సంబంధించిన వాళ్ళు చూడడం, అడ్డగించిన క్రమంలో వీళ్ళు ఈ గొడవ జరుగుతున్న ప్రాసెస్ లో ఈ పూర్ణిమ అంతకుముందే పరిచయం ఉన్నటువంటి నరేష్ కి, శివకి ఫోన్ చేయడం, వాళ్ళు హుటాహుటిన తార్ వెహికల్, బెలెనో వెహికల్ తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని అక్కడికి రావడంతో పాటు అప్పటికే నరేష్ దగ్గర ఉన్నటువంటి ఒక కంట్రీ మేడ్ పిస్టల్ ని, అనాథరైజ్డ్ గా లైసెన్స్ లేకుండా ఉన్నటువంటి పిస్టల్ ని అతని స్వాధీనంలో ఉంటుంది. ఆ పిస్టల్ ని శివ తీసుకొని నరేష్ ఆదేశాలతో ఎమ్మటే రాగానే ఫైర్ ఓపెన్ చేయడం, ఆ ఫైర్ లో వాళ్ళు తప్పించుకోవడం, తర్వాత ఇతను తార్ వెహికల్ తోటి వాళ్ళని గుద్దే ప్రయత్నం చేయడం, అందులో వాళ్ళు తప్పించుకొని గాయాల పాలై పారిపోవడం జరుగుతుంది. ఇందులో ఈ నరేష్, శివతో పాటుగా వచ్చినటువంటి వ్యక్తులు తో కూడా మేము సేకరించి ఇతని మీద షీట్ ఓపెన్ చేయడము, అవసరమైతే పీటీ యాక్ట్ పెట్టడం కూడా జరుగుతుంది. ఈరోజు మనము వీళ్ళ దాదాపు 15 మందిని, ఎవరైతే ఫస్ట్ ఇనిషియల్ గా ముగ్గురు గొడవ పడ్డారు, ఆ తర్వాత నరేష్, శివతో పాటు 4 రావడం జరిగింది. అదేవిధంగా బీహార్ పోయి ఎవరైతే పిస్టల్ కొనుక్కొచ్చారో వీళ్ళందరూ టోటల్ గా 15 మెంబర్స్ ని ఒక 3 వెహికల్స్, 4 వీలర్స్, తారు, బెలెనో అండ్ స్కోడా, 3 కార్లు, తర్వాత ఒక కంట్రీ మేడ్ పిస్టల్, 87 లైవ్ రౌండ్స్, ఒక 2 వీలర్ బైక్ ని మనం సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ మీద అటెంప్ట్ టు మర్డర్ అండ్ ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు కట్టి వీళ్ళని జైలుకి పంపించడం జరుగుతున్నది. ఈ యొక్క సమాచారం అంతా కూడా సీసీ కెమెరాలో రావడం జరిగింది. అక్కడ ఉన్న ఐ విట్నెసెస్ ఉన్నారు, టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్నది. వీటన్నింటితోటి వీళ్ళకి జైల్లో ఉండగానే శిక్ష పడే విధంగా మేమంతా కూడా ప్రయత్నం చేస్తాం. ఈ నరేష్ లాంటి వ్యక్తుల మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. గత కొద్ది రోజులుగా చూసి తను ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చూసి చాలా మంది బయటకు వచ్చి చెప్తున్నారు. అంటే అంతకుముందు కొంతమంది భయపడి చెప్పలేకపోవచ్చు, కొంతమంది చెప్పిన తర్వాత కూడా యాక్షన్ తీసుకొని ఉండకపోవచ్చు. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్నటువంటి సమాచారంతో ఈ కేసు, పాత కేసులు, కొత్త కేసులు కూడా ఏమన్నా తీసుకొని వీటన్నిటి మీద తప్పకుండా దాని మీద పీటీ యాక్ట్ పెట్టడానికి 100% ఎలిజిబిలిటీ ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఫైర్ ఓపెన్ చేసి చిన్న కాజు లేకుండా ఒక పెట్టి మ్యాటర్ లో కేవలం ఆ మహిళ ఫోన్ చేసిందని చెప్పేసి ఒక పెట్టి మ్యాటర్ లో దాన్ని ఫైర్ ఓపెన్ చేసి ఒక భయానక వాతావరణాన్ని
సృష్టించి అతనేదో రౌడీయిజం, గుండాయిజం, ఒక లీడర్ కావాలన్నటువంటి ఒక యాంగ్జైటీ తోటి చేసినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని మనం సమాజంలో ఎలో చేస్తే కామన్ మ్యాన్కి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి తప్పకుండా ఇతన్ని జైల్లో ఉండే విధంగా, శిక్షలు పడే విధంగా చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తాం. ఇది నరేష్, శివ తార్ వెహికల్ వస్తారు. అదేవిధంగా వీళ్ళతో పాటు ఈ ఒక నెల రోజుల క్రితమే, అంటే ఆగస్టు మంత్లో అని చెప్తున్నాడు, ఇంకా పూర్తిగా మనం సమాచారం తీసుకోవాల్సి ఉంది. ఇది పిస్టల్ బీహార్ పోయి అక్కడ అప్పటికే ఇక్కడ మన ఇక్కడ పనిచేసి మళ్ళీ బీహార్ వెళ్ళిపోయినటువంటి అమిత్ సాయంతో వీళ్ళ ఫ్రెండ్స్, నరేష్ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో సమీర్, బుగ్గప్ప, కరణ్, జగ్గు, వీళ్ళతో కలిసి బీహార్ వెళ్ళి అమిత్ సాయంతో ఒక కంట్రీమేట్ పిస్టల్ ని, ఒక 100 లైవ్ రౌండ్స్ ని తీసుకొచ్చుకోవడం జరుగుతుంది. అంటే అప్పటికే నరేష్ కొంచెం రియల్ ఎస్టేట్ లో వ్యాపారాలు చేయడం, అక్కడక్కడ ఇంకా ఆయన మీద నేర చరిత్ర బాగానే ఉన్నది. ఇప్పటికే మనకి దుండిగల్ పిఎస్ లో 4 కేసులు, సంగారెడ్డిలో 1 కేసు ఉన్నట్టుగా మనకి సమాచారం ఉంది. ఇవి కాకుండా ఇంకా కూడా నమోదు కానీ ఇంకా రెవెన్యూ